రైట్, ఇక రెండో రోజు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో అమిత్ షా మోడీ గురించి ప్రస్తావించారు. దేశంలో మూడోసారి కూడా మోడీ అధికారంలోకి వస్తారు, ప్రధాని మంత్రి అవుతారు అంటూ కూడా అమిత్ షా చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు మనం ఆ లైవ్ చూసాం. ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీలో కమల్నాథ్ వ్యవహారం కలవరం రేపుతోంది. లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ ఆయన పార్టీని వీడి బీజేపీ గూటికి చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. దీనిపై ఓ క్లారిటీ రాకముందే పంజాబ్ కు చెందిన ఓ సీనియర్ నేత కూడా ఆయన బాటలోనే వెళ్తున్నట్టు సమాచారం. పంజాబ్ కు చెందిన ఆనంద్పూర్ సాహిబ్ ఎంపీ మనీష్ తివారీ కమలం కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్టు ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు కమల్నాథ్ వ్యవహారంతో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయింది. కమల్నాథ్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో కమల్నాథ్ పార్టీ మార్పు ప్రచారం మాత్రమే అని, అలాంటిదేం లేదంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా కమల్నాథ్ కమలం తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తుండగా తాజాగా ఆయన కుమారుడు నకుల్ నాథ్ తన సోషల్ మీడియా బయో నుంచి కాంగ్రెస్ పార్టీ అనే పదాన్ని తొలగించారు. కమల్నాథ్ కు తనతో పాటు తన కుమారుడికి కూడా పార్టీలో భవిష్యత్ గురించి స్పష్టమైన హామీ లభిస్తే ఇద్దరూ కలిసి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తరఫున మధ్యప్రదేశ్ నుంచి కమల్నాథ్ సీటు ఆశించినట్లు ఆయన సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కమల్నాథ్ ను కాదని అశోక్ సింగ్ ను బరిలోకి దింపింది కాంగ్రెస్ అధిష్టానం. ఇదే సమయంలో ఆయన ఢిల్లీ పర్యటన, కుమారుడి సోషల్ మీడియా అకౌంట్లో బయో మార్పు వారిద్దరి పార్టీ మారే అవకాశాలున్నాయన్న ప్రచారానికి బలం పెంచుతోంది. ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రశ్న ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ కు గట్టి షాక్ త్వరలో తగలబోతోంది. దానికి సంబంధించి కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఇటు కమల్నాథ్ మధ్యప్రదేశ్ సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ కమల్నాథ్, ఆయన కుమారుడు నకుల్ నాథ్ కూడా ఇద్దరు కూడా కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు కూడా జరుగుతోంది. కానీ దాన్ని వార్తలను ఖండించినప్పటికీ కూడా గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం కమల్నాథ్, ఆయన కుమారుడు నకుల్నాథ్ ఇద్దరు కూడా కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరే అవకాశాలు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. దాని బలం చేకూర్చే విధంగా ఎవరైతే కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ ఉన్నారో, నకుల్నాథ్ తన ఎక్స్ ఖాతా ఏదైతే ఉంటుందో, ట్విట్టర్ ఖాతా, దాని నుంచి బయో నుంచి కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించారు. దానికి సంబంధించి ఈ ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ కమల్నాథ్ మాత్రం ఈ వార్తలు ఖండించినప్పటికీ అటువంటిది ఏమైనా ఉంటే మాత్రం మీడియాకు ముందు సమాచారం ఇస్తానంటూ చెప్పినప్పటికీ మాత్రం ఇప్పటికే చర్చలు అనేది ముగిశాయి. త్వరలోనే కమల్నాథ్, ఆయన కుమారుడు నకుల్నాథ్ ఇద్దరు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇక మధ్యప్రదేశ్ నుంచి ఒకే ఒక లోక్సభ ఎంపీ నకుల్నాథ్ ప్రజెంట్ ఉన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం కాంగ్రెస్ కు పెద్ద దెబ్బని చెప్పుకోవచ్చు. అంటే మధ్యప్రదేశ్ లో ఉన్న ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ నుంచి ఒకే ఒక ఎంపీ కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్ళా నెక్స్ట్ అక్కడి నుంచే అదే లోక్సభ స్థానం నుంచి గత కొన్ని సంవత్సరాలుగా కూడా కమల్నాథ్ కుటుంబం అనేది ప్రాతినిధ్యం వహిస్తోంది. మళ్ళా నెక్స్ట్ కూడా నకుల్నాథ్ అక్కడి నుంచే చింద్వారా నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి మళ్ళీ అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి పరిస్థితి ఎలా ఉంటే మరో సీనియర్ నేత మనీష్ తివారీ, కాంగ్రెస్ సంబంధించి మనీష్ తివారీ ప్రజెంట్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మనీష్ తివారీ కూడా పంజాబ్ కు సంబంధించిన వ్యక్తి. అక్కడ నుంచి లుధియానా నుంచి ప్రజెంట్ లోక్సభ స్థానం ఆశిస్తున్నారు. దానికి సంబంధించి కాంగ్రెస్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆయన కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించి ప్రచారం కూడా తీవ్రంగా జరుగుతూ ఉంది. అయితే దీన్ని మాత్రం మనీష్ తివారీ కార్యాలయ సిబ్బంది మాత్రం ఖండిస్తున్నారు. అంటే ఎవరు ఖండించినప్పటికీ కూడా ఒక ఇష్యూ అనేది దాంట్లో వాస్తవాలు అనేది ఎవరికి కూడా ప్రచారం అనేది జరగదు. కానీ దాంట్లో ఉన్న వాస్తవాలు
వాస్తవం ఉంది. దాంట్లో ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలందరూ కూడా త్వరలోనే బీజేపీలకు రాబోతున్నారంటూ ఇటు బీజేపీ సంబంధించిన నేతలు, మధ్యప్రదేశ్ సంబంధించిన నేతలు కానీ ఇటు పంజాబ్ సంబంధించిన బీజేపీ నేతలు కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ వారికి డోర్లు తెరిచి ఉంటాయి. ఎవరో వచ్చినా మేము కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేర్చుకుంటామంటూ కూడా వారందరూ బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తంగా చూసుకుంటే రీసెంట్ గా జరిగిన పరిణామాలు, ఇటు మహారాష్ట్ర సంబంధించి మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ గాని, అంతకుముందు బాబా సిద్దికి, వీరిద్దరు కూడా తెలంగాణ ఎన్నికల్లో కొన్ని కమిటీలకు ఇన్ఛార్జ్ గా కూడా పనిచేశారు. ఇటు స్క్రీనింగ్ కమిటీలో ఒక మెంబర్ గా కూడా బాబా సిద్దికి పనిచేశారు తెలంగాణ సంబంధించి. ఇటు అశోక్ చౌహాన్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటు కీలక పదవులు ఇచ్చినప్పటికీ కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందనే నేపథ్యంలో, అంటే సర్వేలు కానీ వస్తున్న తాజా పరిస్థితులను చూస్తే కనుక మనకు కాంగ్రెస్ నుంచి భవిష్యత్తు ఉండదు, అధికార పార్టీలకు వెళ్లాలనే యోచనలో వారందరూ కూడా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే అశోక్ చౌహాన్ రాజీనామా చేసిన వన్డేలోనే రాజ్యసభ స్థానానికి నామినేట్ చేశారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత నిన్న ఢిల్లీలో జరుగుతున్న సమావేశాలు కూడా హాజరయ్యారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ సంబంధించి అత్యంత కీలకమైన పదవులు పొంది, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పదవులు కూడా పొందిన వారు, పదవులు అధిరోహించిన వారందరూ కూడా, కీలక బాధ్యతలు చేపట్టిన వారందరూ కూడా కాంగ్రెస్ కు అన్యాయం చేసి కాంగ్రెస్ ను అధికారంలో లేదనే నెపంతోనే అధికారంలో ఉన్న బీజేపీ గుటికి వెళ్తున్నారంటూ కూడా కాంగ్రెస్ సంబంధించి కొంతమంది నేతలు అయితే వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం వారు ప్రజెంట్ వచ్చిన వార్తలను ఖండిస్తూ ఉన్నారు. అటువంటిది ఏమంటే భవిష్యత్తులో మీడియాకు ప్రకటన చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ శివ, థ్యాంక్ యూ.